రాజకీయ నాయకులు ఫ్రీ అని చెప్పే సంక్షేమ పథకాలు, మీకు బస్ ఛార్జీలు ఫ్రీ, గ్యాస్ బండలు ఫ్రీ, మీకు నెలకు 10,000 వేస్తాం, 15,000 వేస్తాం, సూపర్ 6, సూపర్ 8 ఇలాంటివి చాలా పథకాలు తెచ్చారు. అవన్నీ ఫ్రీ అని చెప్పేటివి నిజంగానే ఫ్రీనా? అసలు వాటి వెనకాల ఉన్నటువంటి నిజమైన ఫ్రీ అనే పదానికి అర్థం ఏంటి? ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 ప్రతి నెల మీ అకౌంట్కి వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఎన్నికల ముంగిట్లో ఆంధ్రప్రదేశ్లో వరాల వాన కురుస్తోంది. మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కకు చెప్పండి. హాయ్, నేను మీ రామ్దాస్. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే విషయం సంక్షేమ పథకాలు. ఫ్రీగా గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఇస్తాము అని చెప్పే సంక్షేమ పథకాలు, ఫ్రీ బీస్, ఫ్రీ స్కీమ్స్, సంక్షేమ పథకాలు, రేవడీ కల్చర్, ఇలా మనం ఏ పేరుతో పిలిచినా కూడా వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలో లేదా ఇంకోటో కాదు. ఓట్లు వీళ్ళ దగ్గర వేపించుకోవాలి, మనం గెలవాలి, అధికారంలోకి రావాలి అనేదే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగానే వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ తేవాలంటే వాళ్ళ ఎలక్షన్ ప్రామిసెస్ లో మేము రోడ్లు ఇన్ని కిలోమీటర్లు వేస్తాము, మీకు ఇన్ని బ్రిడ్జిలు కడతాము, మీ పిల్లలకి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాము, మీకు ఇన్ని కంపెనీలు వచ్చేలాగా మేము చేయగలుగుతాము, మీకు కనీస మౌలిక సదుపాయాలైనటువంటి ఆరోగ్యము, విద్య, వైద్య ఇవన్నీ కూడా కరెక్ట్ గా చేయగలుగుతాము. అది వెల్ఫేర్. వీళ్ళు చేసేది ఏమిటి? ఫ్రీ బీస్, అన్ని ఫ్రీ 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 ఫ్రీ. అది సంక్షేమ పథకాలు కాదు. వీళ్ళు చేసే ఈ పనుల వల్ల నిజానికి అప్పటికప్పుడు మన చేతిలోకి 10,000, 5,000, 15,000 నీ బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి. కానీ స్విచ్ నొక్కినాము, ఫ్యాన్ నొక్కినాము, బటన్ నొక్కినాము, మీకు ఆన్లైన్లో ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, మొబైల్లోకి వచ్చింది, ఇవన్నీ వేస్ట్, ఉత్తమాటలు. అప్పటికప్పుడు అవి వచ్చినా కూడా అవి తాత్కాలికమే. కానీ నీకు విద్యకు సంబంధించిన కానీ, లేదా నీ ఆరోగ్యానికి సంబంధించింది కానీ, లేదా మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి సంబంధించి కానీ వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. ఇదే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యత్యాసం. అప్పటికప్పుడు చేతిలోకి డబ్బులు వచ్చేది వాళ్ళు చెప్పే ఫ్రీబీస్. లాంగ్ టర్మ్ లో ఉపయోగం కలగాలి, రాష్ట్ర ప్రయోజనాలకై మేము ఏదైనా చేయగలగాలి అనేది వెల్ఫేర్ స్కీమ్స్, నిజమైన వెల్ఫేర్ స్కీమ్స్. అవి జరగట్లేదు, అవి జరగవు కూడా. ఎందుకంటే ఉన్న డబ్బులన్నింటినీ దోచి ఈ ఫ్రీ స్కీమ్స్ ఇది అది అని ఖర్చు పెడితే మిగతా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఖజానాలో నీకు డబ్బులు ఉంటే కదా ఏదన్నా ఎక్స్ట్రా చేయడానికి. ఇది ఒక రూలింగ్ పార్టీనే కాదు, ఆపోజిషన్ పార్టీ కూడా ఇదే చేస్తుంది. ఏ పార్టీ అయినా ఇదే చేస్తుంది. వాళ్ళు అధికారంలోకి రావాలంటే ఇవి చేస్తేనే అధికారంలోకి వస్తాము అని అందరూ డిసైడ్ అయ్యారు. మీరు ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా ఇవే ఉంటాయి. మీకు ఫ్రీగా అది ఇస్తాం, ఫ్రీగా ఇది ఇస్తాం. ఎవడు వాళ్ళ జేబుల్లోంచి తీసి ఇవ్వడు. రాష్ట్ర ఖజానాల్లో డబ్బులు లేవు, కానీ ఈ ఫ్రీ స్కీమ్స్ ఎలా ఇస్తున్నారు? అప్పులు చేసి ఇస్తున్నారు. ఆర్బీఐ దగ్గర, ఇతర సంస్థల దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, వీళ్ళ దగ్గర రాష్ట్రాలు వెళ్ళి అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తున్నాయి. ఢిల్లీలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇంకా చాలా స్టేట్స్లో ఇలాంటి విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు మనం వినలేదు ఇలాంటివి. ఒక గవర్నమెంట్ వచ్చి మేము 5,000 ఇస్తాం నెలకు అని చెప్తుంది. ఇంకో గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి 6,000 ఇస్తామని చెప్తారు. ఎలక్షన్ కి ఇవి పెరుగుతూనే వెళ్తున్నాయి తప్ప
ఏ రోజు కూడా అభివృద్ధికి మేము ఇంత ఖర్చు పెడతాము, మేము 2 కిలోమీటర్లు రోడ్డు వేస్తాము, మేము ఇంత అభివృద్ధి చేస్తాము, ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఇవి పెరగట్లా. ఈ మధ్య బీహార్లో ఒక పార్టీ సపరేట్గా ఆల్మోస్ట్ 1,50,00,000 మందికి మీ ఇంటికో జాబ్ అని చెప్పేశారు. ఇంటికి ఒక జాబ్, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాము అని. ఎక్కడి నుంచి తెస్తారని? రియాలిటీలో అది పాసిబుల్ అవ్వదు, అది మనకందరికీ తెలుసు. కానీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఈ ట్రిక్కి పడే జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఓట్లు కావాలంతే. వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏదైనా చెప్తారు దానికోసం. ఆర్బీఐ కానివ్వండి, సిఎండ్ఏజీ కానివ్వండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళు చెప్తూనే ఉన్నారు రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకు చెప్తున్నారు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు అని. కానీ ఏ రాష్ట్రం వినట్లేదు. ఈ మధ్యనే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. అంటే మనకి ఎలక్ట్రిసిటీ బిల్లులో సబ్సిడీస్ ఇస్తారు కదా, అలా చిన్న చిన్న సబ్సిడీస్ అన్ని కలిపి దేశం మొత్తం మీద 5 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చారంట. 5 లక్షల కోట్లు, అక్షరాల 5 లక్షల కోట్లు. దీంతో ఎంత అభివృద్ధి చేయొచ్చు? అది ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే మన దేశంలో నువ్వు ఎకనామిక్స్ మాట్లాడావు అనుకో, నీకు ఓట్లు పడవు. నిజంగానే మనమే ఓట్లు వేయము. మనకంట ఏంటి? ఎమోషన్స్. నీకు అది ఇచ్చేస్తాము, నీకు ఇది చేసేస్తాము, నిన్ను అలా చూసుకుంటాము, ఇలా చూసుకుంటాము. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. నీకు అప్పటికప్పుడు జేబులోకి డబ్బులు అందుతున్నాయా, మరుసటి రోజు పోయి ఓట్లు వేస్తాను నేను. ఇదే జరిగేది ప్రస్తుతానికి. అసలు ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని మనం గమనిస్తే, ఒకటి, ఇలా చేస్తేనే ఓట్లు వేస్తారు అని వాళ్ళు అనుకోవడం. 2, అసలు ఫ్రీగా ఏదైనా వస్తుందంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు? నేను వద్దను, నువ్వు వద్దను, ఎవరైనా ఇచ్చేప్పుడు తీసుకుందామనే ఉంటాం. ఇది జనాలకి ఆ ఇంట్రెస్ట్ కలిగించడం. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వస్తే, నేను మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ చేస్తాను, మీకు రేపు పొద్దున్నే ఒక బిల్డింగ్ కట్టిస్తాను, రోడ్లు వేస్తాను అని చెప్తే ఎవడు ఓటేడు. ఎందుకంటే నీకు రేపేదో రాబోతుంది అనే ఆశ కంటే కూడా ప్రస్తుతానికి ఒక 10 రూపాయలు ఇస్తే నువ్వే గమ్మునుంటావు. నువ్వు క్వశ్చన్ చేయవు. నీకు నెలలో 5,000 10,000 వస్తుంది, ఏదో పథకం పెడతారు మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ, మీ పిల్లలకు కానీ, మీకు కానీ, రైతులకు కానివ్వండి, ఇంకోటో అని చెప్పి మీకు నెల ఇంత పడేస్తే మీరు క్వశ్చన్స్ అడగరు, గవర్నమెంట్ని ఏ మాట అడగరు అనేదే వాళ్ళ ధైర్యం. ఇంకా చెప్పేది ఏం లేదు. ఇది రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తారు. ఒక పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఇలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయడానికి అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు అప్పు తెస్తున్నారు అని చెప్పే కదా. ఇలా చేయడం వల్ల రాబో తరం వాళ్ళకి వాళ్ళ తల మీద మనము కొన్ని వేల లక్షల కోట్లు ఒక అప్పు మూటను ఎత్తి పెడుతున్నాం. వాళ్ళు ఇప్పటికి జన్మించనే లేదు. రాబోయే తరం వారికి మనం మంచి చేయకపోయినా పర్లా కానీ, ఇలా వాళ్ళు పుట్టక ముందే వాళ్ళని ఎత్తిన మనం అప్పుల మూట పెడుతున్నాం. పెద్ద అప్పుల మూట. వాళ్ళు ఈ భూమి మీదకి రావడమే అప్పులతో పుడతారు. నువ్వు ఈరోజు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని గమ్మునుండొచ్చు. రేపు రాబో తరానికి జరిగే నష్టము ఎవరు ఊహించలేరు. కొన్ని రాష్ట్రాలు అప్పుల పాలు అయిపోయినాయి ఆల్రెడీ. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, దినదిన గండంగానే నడుస్తుంది. అలా నడిపిస్తున్నారు, అప్పులు తీసుకొని నడిపిస్తున్నారు. ఆదాయ వనరులు సృష్టించి దాని ద్వారా వచ్చినది ప్రజల సంక్షేమానికి వాడుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ అది చాలా అరుదుగా కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ మెయిన్గా జరిగేది ఏంటంటే అప్పు తీసుకురావడం, ఇవి ఇచ్చేయడం, అప్పు తీసుకురావడం, ఇచ్చేయడం. జీతాలు ఇవ్వడానికి కూడా కొన్ని రాష్ట్రాలకి డబ్బులు లేవు. అది పరిస్థితి. ఈసారి ఎవరైనా మేము ఫ్రీగా పలాన్ని ఇస్తున్నాము అని రాజకీయ నాయకులు మీకు చెప్తే మీరు ఒక్కటే అడగండి, నిజంగా ఇది ఫ్రీనా, లేకపోతే నాకు పుట్టబోయే బిడ్డకో, మా తమ్ముళ్ళకో, రేపు రాబోయే తరానికో నెత్తి మీద ఎన్ని వేల కోట్ల అప్పులు నువ్వు పెడుతున్నావు అనే క్వశ్చన్ మనం అడగగలగాలి. అలా అడిగిన రోజు మన భారతదేశం బాగుపడుతుంది. ఎనీవే, ఈ వీడియో కనుక మిమ్మల్ని కొంచెమైనా ఆలోచింపజేసింది అని అనుకుంటే కనుక
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ తెలియపరచండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇంకా మీకు ఎటువంటి కాన్సెప్ట్ పైన నేను మాట్లాడాలి, ఎలాంటి వీడియోలు చేయాలి అనేది తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సీ యూ ఇన్ అనదర్ వన్.